गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निलये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఇంతవరకు శివరామ దీక్షితుల సాంప్రదాయక పరంపరమైనటువంటి వారిలో మరి జోల్పేట వాస్తవ్యులు సురగంటి శివప్ప ఆడి యొక్క అఖండ పూజ, వారి యొక్క శిష్యరూపమైనటువంటి మరి టేక్మాల్ మల్లపార్లు మరి గురు పూజ మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించి మరి సాంప్రదాయక పెద్దలందరూ కూడా ఆహ్వానించి మరి మాతృమూర్తులు కూడా పిలిపించుకొని మరి ప్రాతకాలం నుండి మరి సాంప్రదాయ పద్ధతి ప్రకారంలో అనేక కార్యక్రమాలు చేసి మరి అఖండ పూజ కూడా నిర్వహించిన తర్వాత ఇన్ని కార్యక్రమాల్లో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి కార్యక్రమం వేదాంత మహాసభ. ఎందుకంటే అంటే ముఖ్యమైనది మరి ఆ పూజలు చేయకుండా ఏది చేయకుండా మరి ఇదే కార్యక్రమం అయిపోతుండే కదా అని ఆలోచన అవ్వచ్చు కదా. కానీ ఉత్తర గీతలో ప్రాథమికంగా ఎవరైనా సరే పిల్లలకు స్కూల్కు పంపిస్తుంటే నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తారు, హల్కా బల్బునిస్తారు. ఆ తర్వాత నర్సరీ తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు ఇక ప్రారంభిస్తారు. లక్ష్యం మాత్రము మంచి డిగ్రీ చదవాలి, మంచి ఒక కలెక్టర్ కావాలో, ఒక డాక్టర్ కావాలో, ఇంకా ఒక లాయర్ కావాలో, లక్ష్యం మాత్రం అది ఉంటుంది. కానీ మాత్రం ప్రయాణం మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉత్తర గీతలో పూజ కోటి సమం జప. మొట్టమొదటి పూజ చేయడానికి నేర్చుకుంటే తర్వాత జపం చేయడానికి అలవాటు అవుతుంది మనసు. జపకోటి సమం ధ్యానం. జపం అంటే స్మరణ అనొచ్చు, మరి కీర్తన అనొచ్చు. మళ్ళీ ఆ జపం కూడా మరి ఏది వాచిక జపము, ఉపాంశ జపము, మానసిక జపము అనే 3 రకాలు ఉంటుంది. మరి 3 రకాలు మొట్టమొదటి వాచిక జపము స్టార్ట్ అయితేనే మానసిక జపానికి అవుతుంది. మొట్టమొదటి మరి మానసిక జపం అంటే అది చాలా అది మానసిక జపం ధ్యానంలో వెళ్ళిపోతుంది. జపకోటి సమధ్యాన. ఆ ధ్యానంలో ఏముంటుంది? నిజానికి ధ్యానంలో మాత్రము మంత్రం ఉండదు, మంత్రం జపం ఉండదు. నీవు ఏ దాని గురించి ధ్యానం చేస్తున్నావు ధ్యేయ వస్తువు మాత్రం ఉంటుంది అక్కడ. ఆ ధ్యేయ వస్తువులో వీరు లీనం కాకనే ధ్యానం. మన బుద్ధిని దాని ఎందుకు ప్రవేశపెట్టడమే ధ్యానం. ఆ విధంగా ధ్యాన కోటి సమం లయ. ఈ విధంగా పద్ధతి ప్రకారం చేస్తుంటే ఇక మనది అంతకంటే కూడా ఇంకా అతీతమైనటువంటి సాంప్రదాయం మనది. ఏది? మనది బుధద్భాషిత సిద్ధాంతం. అయితే ఇందులో చెప్పే విధానాలు ఇప్పుడు ఇంత మొదలు పిపీలక మార్గము, విహంగ మార్గం అని చెప్పే చూడు. కొంతమంది పెద్దలు పిపీలకం గురించి చెప్తారు. ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ పద్ధతి ప్రకారం అవన్నీ అవసరం లేదు. విహంగ మార్గమే డైరెక్ట్ మనం ఆ చెట్టు మీద పండుగలు తీసుకునేది, పక్షి విధంగా తీసుకుంటుందో ఈ కొమ్మలు పట్టుకొని, ఈ కాండం పట్టుకొని, శాఖలు పట్టుకొని ఎక్కడము అవసరం లేదని ఈ విధంగా చెప్తున్నారు. అయితే మరి నిజానికి వాస్తవికంగా ఏమది కదా. అయితే ఒక సాంప్రదాయం అన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారమే ఉండాలి. రెండవ ప్రకారం ఉంటే కానీ ఉంటుంది. అక్కడ అట్లా చెప్తున్నారు, ఇక్కడ ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడేమో అన్ని తెలుసుకున్న తర్వాతనే
ఆత్మతత్వం తెలుసుకోవాలి, ఆత్మతత్వం తెలుసుకుంటే పరిపూర్ణ తత్వం తెలుసుకోవాలి. మరి అయితే అర్థమైంది కూడా కాదంటారు కదా. మరి ఇప్పుడు మనకు ఉపదేశము ఎవరికైతే శిష్యులకు ఇస్తున్నామో ఆ పద్ధతిలో మనం ఉపదేశం ఇవ్వడం లేదు. అంటే అందరం కాదు, అంటే అక్కడక్కడ వినడం, అక్కడ వినికిడి. ఎట్లా డైరెక్ట్ ద్వాదశి షోడశి పంచదశి, ఆ ద్వాదశిలో షోడశి పంచదశి చెప్పినట్లయితే మరి ఆత్మతత్వం గురించి ఈ దేహం గురించి ఎక్కడుంటుంది, అక్కడ క్షుణ్ణంగా వివరంగా ఎక్కడుంటుంది, నీకు అనవసరం లేదా అంత ఎరకని అని ఈ విధంగా చెప్పడం. అయితే మరి ఈ బోధ అగమ నిగమ ఉపనిషత్ సాగర మరితార్థం వల్ల ఏమంటాడు, అగమము నిగమము అంటే అగమం అంటే మన అందరూ తెలుసు, పెద్దలకు అందరూ తెలుసు. అయితే నిగమం వేదాలు ఉపనిషత్తు ఇంకా సూక్ష్మంగా చెప్పి దగ్గర చెప్పి వాడికి మదిస్తే ఇంకా అవతల సారమంట పరిపూర్ణ బోధ. ఆ అతీతమైనటువంటి పరిపూర్ణాన్ని నా దేహం ఎటువంటిదో, నా శరీరం ఎటువంటిదో, నా శరీరములో నడిపించేవాడు ఎవరో, నేను ఏదాని ఆధారం చేత నడుస్తున్నాను అని తెలియని వానికి మరి డైరెక్ట్ ద్వాదశి షోడశి పంచదశి చెప్పినట్లయితే ఎన్ని రోజులకు మనకి అర్థమవుతుంది బోధ. అందుకోసమే భాగవత విశ్లేషకులు ఏం చెప్తారు, సాధారణ జల్పకు ఈ ధర మానవులు పిలిచి ఈ బోధనలు బల్ మేధాని యాచించిన సాధారణంగా ఎవరికంటే మనకి తెలుసుకొని ఉపదేశం తీసుకోరా మత జన్మవిత్తవు అని ఇట్లా చెప్పి నువ్వు డైరెక్ట్ ఆ పరిపూర్ణ బోధన చెప్తుంటే మరి ఉద్ధరించడం చాలా కష్టమైపోయింది. గురు ఒకవేళ ఆ శిష్యులు ఉద్ధరించాలనుకుంటే ఆ గురువు చాలా కష్టపడాలి, వాళ్ళ కోసం చాలా కష్టపడాలి. మేధానిది అంటే మేధానిది అంట. మరి మనకు ఉపదేశం తీసుకుని మేధానిది అంటే మంచి మేధావి, సర్వం ఎగినటువంటి వాడు ఇంతవరకు ఆత్మతత్వం గురించి కానీ దేహతత్వం గురించి కానీ సాంఖ్యం తారకం అమనస్కం ఉపనిషత్తులు అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ఆపాతీతమైనటువంటి కేవల ఆత్మ అనే స్వరూపం ఒకదాని గురించి వచ్చినటువంటి శిష్యులు మేధావి. అటువంటి మేధానికి ఆశించిన బోధించుము, వద్దు లోపబుద్ధి సుబుద్ధి, నీ ఏమాత్రం లోపబుద్ధి చేయకు, ఈ సాధారణంగా మానవులు తెలుపుకు మేధానికి వచ్చే మాత్రం లోపబుద్ధి చేయమని ఈ రకంగా చెప్పారు. అయితే మన దగ్గరికి ఇప్పుడు అందరూ పెద్దలు ఉన్నారు కదా, ఎంతమంది మేధానిధులు నాకు బోధ కావాలని వస్తారు. మంచి మేధానిధి అయినటువంటి శిష్యుడు ఎవరికైనా వచ్చినా మనమే సాధారణంగా బాధలో పిలిచి తీసుకోబాగుంటుంది పర్వాలేదు. ఎందుకంటే 25-30 సంవత్సరాలకు గురు బోధాధికారం తీసుకున్న తర్వాత 65-70 సంవత్సరాలు గడిచిపోతుంది కానీ మేధానిధి నా దగ్గరికి ఒక్కడు ఉండాలి ఇప్పటికి కూడా. నేను తీసుకుంటా స్వామి అని చెప్పి ఈ బోధ చాలా గొప్పదని చెప్పి అన్నీ మనం ప్రశ్నలు మనం చెప్పడము, ఉత్తరాలు కూడా వాళ్ళకి అదే చెప్పడము. ఇట్లా అడగాలి అని చెప్తే వాళ్ళు అడుగుతుంటే అడుగు వాళ్ళ ప్రశ్న అడగని కూడా చెప్పారు. అయితే మరి ఈ విధంగా అయితే 30 సంవత్సరాల గురువు ఏదిలో ఉన్నప్పుడు 70 సంవత్సరాలకు ఒక్క శిష్యుడు లేకపోతే మరి మరి ఎట్లా మరి బోధ జ్ఞాపకం ఎట్లయితుంది కదా. మేధాని రాడు దీనికి ఒక శిష్యుడు దొరకడు. అయితే ఒక యుగ ప్రమాణం ఉంటుంది కాబట్టి మొద్దుల నయనం దొరుకుతాడు. గురువు సమర్థుడైనటువంటి వాడికి మొట్టమొదలు నేను నాకు ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి వాడు ఏ విధంగా ఉన్నా ఎటువంటి వాడంటే అటువంటి ఉపమానం చేత, అటువంటి గ్రంథాల చేత, అటువంటి బోధ చేత వారికి తగినటువంటి బోధ నేను చెప్పగలనా లేదా, నాకు బోధ చెప్పడానికి వస్తారా అని ఈ నైపుణ్యత ఏర్పడతాము. గురువు గొప్ప మేధావి కావాలి. అయితే ఎటువంటి వాడు వచ్చినా సరే వారికి దిద్దుతాడు, అది దిద్దుమని చెప్పిండు కూడా. మరి ఇప్పుడు మనం పెద్దల గురువులందరూ చేసే పని అది. ఎటువంటి అంటే ఎవరికి ఈ మేధానిధికి వలన, మేధానిధి కాకపోతే చదువు రాదు, ఏమి రాదు, వ్యవసాయం చేసుకుంటాడు, పశువుల కాపలు చేసుకుంటాడు, స్వామి పరిపూర్ణ గొప్ప నేను మీ దగ్గర తీసుకుంటా అని
వచ్చిడవాడు నీకు చదువు రాదరా, వేదం తెలియదు, శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు, వానికి వెళ్ళకూడదు, వానికి కావాలంట. విద్య లేని వారికి కావాలంట. కానీ వారికి తీసుకురా పక్క పెడదామా, మేధావి రాకపోయా, మరి ఏం తెలియదు వచ్చిండు, ఏం చేస్తావు, అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? తప్పకుండా అయితే విద్య రాకున్నా, వేదాలు తెలియకున్నా, ఉపనిషత్తులు తెలియకున్నా, ఏది తెలియకున్నా ఒక్క గురువు యందు భక్తి, శ్రద్ధ, బోధ యందు శ్రద్ధ, మంచి సేవాభావం కలిగినటువంటి వాడు, మంచి అహంకారం అభిమానం వదిలినటువంటి వాడు శిష్యుడు, సత్యశుడు. ఏ విద్య రాకున్నా సరే, ఆ విద్యావంతుడైనా సరే, ఏ వృత్తి చేసుకున్నా పర్వాలేదు. కానీ అటువంటి వారికి పిలుచుకొని ఉపదేశం ఇచ్చి వారికి మంచి శిక్షణ బాగా నేర్పి వారిని తరింపజేయాలని ఇప్పటి రూల్ ప్రకారం ఆ విధంగా నడుస్తుంది. కానీ అంత కష్టం చేసిన ఎందుకంటే మన వల్ల వేద సాంప్రదాయంలో ఒక పంచాక్షర మంత్రం జపం చెప్పి 100 సార్లు, 500 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు జపం చేస్తూ ఉంటారు. ఎంత జపం చేసుకుంటే ఎంత శక్తి ఉంటుంది, ఫలం ఉంటుంది చెప్తాం. మన నాన్న లేదు కదా, జపం లేదు కదా, ఈ విధంగా చేసుకోదు. 100 సార్లు, 1,00,000 సార్లు చెప్పలేదు కదా. ఏది నియమం లేదు, నిష్ట లేదు, ఆచారం కూడా సమయానుకూలంగా ఉన్నది, సదాచారం అవసరం లేదు, సమయాచారం ఏం చెప్తున్నావు, ఏది లేదు. ఇంత సులభమైన మార్గానికి మరి ఈ బోధనలు ఎందుకు వస్తలేరు? మరి కఠినమైనటువంటి మార్గాలు చెప్పే సాంప్రదాయాలు కూడా శిష్యులు పేరు పెరుగుతుంది బాగా. అక్కడ కఠినమైన అక్కడ అవుతున్నారు, ఇక్కడ సులభమైనటువంటి మార్గానికి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేరు? ఎందుకంటే ఉపదేశం కాకుండా మొదలే నేను లేకుండా అయితే ఈ బోధ తీసుకుంటే అని చెప్తున్నావు కాబట్టి ఎవడైనా నేను చచ్చిపోతానంటే ఎందుకంటే భయం ఉంటుంది. ఇక్కడ చెప్తే నేను కరెక్టే, నేను లేను ఆ పరిపూర్ణం అన్నప్పుడే ఇక్కడ లేకుండా అయిపోయింది, ఇంకా నేనే లేదని చెప్తున్నా. ఇక్కడ తేలు కలిసినా కానీ అబ్బా తేలు కలిసినట్టు పాముల కాలు పట్టుకున్నందుకు భయం అవుతుంది. అది మాటలకు ఆచరణకు అందరం చలదే ఉంటుంది. కాబట్టి అందుకోసమే మరి ఆ తుమ్మెద మాత్రము కమలంలో పువ్వుల మాత్రము మధువులు తీసుకుంటున్నది, సంతోషంగా పీల్చుకుంటుంది. కానీ మాత్రము తుమ్మెద ఒక్క పుష్పం మీద మాత్రం కూర్చోదు, ఒక్క పుష్పం మీద కూర్చోదు. కనుక అది కూడా మాకు విషయం చేయకుండా మనకి ఏం తెలియదు. ఇట్టి కూడా మనం ఏ పుష్పం కూడా మనం దొరికిన పుష్పం పట్టుకుంటాం, దొరికిన శిష్యుడికే పట్టుకుంటాం. కనక శుభ గంధ వాసన నాకు జ్ఞాపకం కాదు చెప్పాలి. తలకొనగా కలచి షట్ఫలము కొనదటులను వినదు లేనహముని బ్రహ్మని పలికే నృతతి నిలువనని ఈ బోధను. అంటే ఈ సంపెంగ పువ్వు కనక గంధవాసన అంటే ఈ సంపెంగ పువ్వు పుష్పం ఎప్పుడైతే కనిపిస్తుందో తుమ్మెద దాని యొక్క వాసన ఎప్పుడైతే అగ్రాణిస్తుందో నేను చచ్చిపోతాను దాని సంగతి తెలుసు. కాబట్టి ఆ వాసన బొత్తిగా తీసుకోదంట, వాసన తీసుకోక దూరం వెళ్ళిపోతుందంట. ఆ విధంగా మీరంతా సామాన్యులు గారు ఈ పరిపూర్ణ బోధ వింటే నేను లేకుండా అయిపోతాను మీకు పక్క తెలుసు. కాబట్టి ఈ బోధ తీసుకుంటున్నారు. ఎంత ఉపన్యాసం చెప్పినా కానీ మన కృష్ణమూర్తి నాయన గారు మంచిగా బోధ చెప్తున్నాడు, యూట్యూబ్లో కూడా బాగా చెప్తున్నాడు. తీసుకుని పడుకు పెడుతున్నారా? ఇక్కడ అంజనేయ అయ్యగారు వస్తున్నాడు, రోజు ఎంతమంది శిష్యులు వస్తున్నారు అనుకోండి. మన అమృతరావు గారు రోజు ఎంతమంది లైన్ కడుతున్నారా? అది వేరే జాగ్రత్త చెప్పాడు. మరి దేవుడు కూడా నువ్వు చక్రవర్తి అవుతావురా, నీవు బ్రహ్మం అవుతావురా, నీవే ఈశ్వరుడు అవురా, నీవే బ్రహ్మం, నీవే విష్ణువు, సకలము నీవేరా, సకల దేవత స్వరూపుడు నీవేరంటే అట్లా నేను అల్పం అనుకున్నా కానీ ఇంత గొప్పవాణ్య గొప్పవాడు అంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది. కానీ నీవు లేనేలేమని సమస్య సంతోషమవుతుంది. కాబట్టి ఈ బోధ పరిపూర్ణ బోధ చెప్పకన్న బోధలు మాత్రం పరిపూర్ణ బోధ ఎవరికి చెప్పకూడదు. పరిపూర్ణ గురువును ఆశ్రయించకన్నా మరొక పరిపూర్ణ బోధ ఎక్కడ చెప్పకూడదు. కాబట్టి మరి ఏమిటంటే ఈ బోధ యొక్క గొప్పతనాన్ని, గురువు దగ్గర ఉన్నటువంటి లక్షణాన్ని, శిష్యుల యొక్క లక్షణాన్ని, సంస్కారాన్ని నేర్పే బోధనే చెప్పాలి. జై సద్గురు మహారాజ్ కి జై.